దానికి కారణం మేం కాదమ్మా, నీకు నువ్వే నమ్మకం పోగొట్టుకున్నావు. అంతేలేండి. తాత మనవడికి తాన, మనవడికి తాత తందాన. మంచి పని చేసావు స్వర్ణ. వాడు నువ్వు రాలేదని, అత్తయ్య గారికి బాగోలేదనే భయంతో అలా మాట్లాడుతున్నాడు. ఈ సమర్థింపులే మీకు చేతనైంది. నాకు ప్రేమ ఆపేక్షలున్నాయి. ఇవి నేను తీసుకెళ్లి కట్టినా ఆవిడి గారు ఇలాగే అంటారు. నమ్మకస్తులు నా అనుకునే వాళ్ళు మీరేగా. ఇవిగో, ఇవి తీసుకెళ్ళి నువ్వే అమ్మమ్మకు కట్టు. స్వర్ణ, కష్టపడి అన్ని గుళ్ళు తిరిగి మొక్కులు మొక్కి మంత్రం వేయించి తీసుకొచ్చానన్నావు కదా, మరి నాకిస్తావేంటే? నువ్వే తీసుకెళ్ళి అమ్మమ్మ గారికి కట్టు. నువ్వు ఇంకా రాలేదని ఎంత భయపడిందో. ఎందుకు అమ్మమ్మ గారు కారు ఇక్కడ ఆపమన్నారు? చెప్తాను. ముందా కిరాణా షాప్ చూడు. కిరాణా షాప్ దేనికి? చెప్తానన్నానుగా, దిగు. బాబు, దారపుండాలున్నాయా? ఉన్నాయమ్మా. ఓ పెద్ద దారపుండ, పసుపు కుంకుమ, కర్పూరం, అగరత్తుల ప్యాకెట్ ఇవ్వండి. అలాగేనమ్మా. అమ్మమ్మ గారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? కాసేపు ఆగుతావా? ఎందుకు చెప్పొచ్చు కదా. చెప్తానుండు. చెప్తాను నీకు. చెప్తాను. అమ్మా, ఇంకేమైనా కావాలా? ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. స్వర్ణ, ఆ ప్యాకెట్ తీసుకోమ్మా. పదా. రండమ్మమ్మ గారు. అవునమ్మమ్మ గారు, ఏదో చెప్తానన్నారు. ఈ దారాలు నీ దగ్గర ఉంచుకో. ఇవే నిన్ను రక్షిస్తాయి. నన్ను రక్షించడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఇంటికెళ్ళగానే అక్కడ నువ్వు లేకపోవడానికి, ఆలస్యానికి కారణాలు అడిగి నిలదీస్తారు. అమ్మమ్మ క్షేమం కోరి గ్రామదేవతలకు మొక్కుకోవడానికి వెళ్ళాను, ఇవే రక్షాబంధనాలని చూపించు. ఇదిగో, అలాగే చూస్తూ ఉంటే ఎలా? ముందు కారు పోని. ఇటు చూడ్డం కాదు, అటు చూసి కారు నడుపు. లేకపోతే మనల్ని దారాలు కూడా రక్షించలేవు. పోనీ. నువ్వు చాలా తెలివైన దానివే సీత. నీకు చాలా ముందు చూపుంది. అందుకే నేను నిన్ను నమ్మను. ఈ దారాల కథ భలే రక్షించింది. ఇవే లేకపోతే నాతో చెడు కూడా ఆడుకునేవాళ్ళు. ఇదిగో తీసుకో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.